ఆకలితో ఉన్నామంటున్నాడండి. ఎప్పుడైనా మీ ఆత్మీయ తండ్రి దగ్గరికి వెళ్ళి, మీ కాపరి దగ్గరికి వెళ్ళి మీకు మంచి ఉపదేశము చేస్తూ, మీకోసము కన్నీరు కారుస్తూ, మీ బిడ్డల కోసం, మీ బాగు కోసం కన్నీరు కారుస్తూ, మీ క్షేమము కోసం దివారాత్రులు ఏడుస్తున్న మీ ఆత్మీయ తండ్రి దగ్గరికి వెళ్ళి, నాన్నగారు లేక అయ్యగారు లేక బ్రదర్ గారు, తండ్రి గారు, ఇంటిలో ఎలా ఉంటుంది? గడుస్తుందా? సమృద్ధిగా ఉందా? బిడ్డలు ఆకలితో ఉంటున్నారా? మీరు కానీ ఆకలితో ఉంటున్నారా అని ఎప్పుడైనా ఒక్కసారైనా అడిగావా? ప్రియ స్నేహితులారా, బలిపీఠం మీద గంభీరంగా ఉంటున్నారని వారి అంతరంగములో కూడా అంతే వాదా ఉందనుకోకు. అంతరంగంలో చాలా బాధలు ఉన్నాయి చాలామంది పాస్టర్లకి.